ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ త్వరగా త్వరగా వాళ్ళకి పోవాలి కదా వెహికల్స్. ఏం బాబు ఇంత లేదు ఎంత నంబర్ ఎంత 8, 9, 10, 11 తెలుగు లిటరేచర్ అలా పదాలు వస్తూ ఉంటాయి. It's 16:30. ముందుకు వచ్చి సరిపోతుంది. రమ్మని చెప్పు రమ్మని చెప్పు. మేడం 1 more time మేడం. నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో స్వర్ణాంధ్ర @2047 అన్న ఒక విజన్తో మనం కడప నుంచి అరకు దాకా ఒక 8 రోజుల టూర్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న 10th క్లాస్ పిల్లలకి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి అందులో టాపర్స్ని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ టూర్లో మెయిన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక విద్యా వైజ్ఞానిక విహారయాత్ర అన్నమాట. పిల్లలందరూ కూడా ఒక ఎక్స్పోజర్, మన చరిత్ర కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, వీటన్నిటి మీద ఒక అవగాహన కలిగించే ఒక విద్యా వైజ్ఞానిక కార్యక్రమాలు డిజైన్ చేసి మన ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో 500 మంది పిల్లల్ని 11 బస్సుల్లో పంపించడం జరుగుతుంది. ఇది 8 రోజుల టూరు. ఇందులో ముఖ్యంగా శ్రీహరికోట, పులికాట్ లేక్ కానీ, అమరావతి, అలాగే విజయవాడ, సెక్రటేరియట్, పోలవరం, ద్వారకా, తిరుమల, తర్వాత విశాఖపట్నం, అరకు, ఈ విధంగా అన్ని చోట్ల అన్ని కవర్ అయ్యేటట్టుగా అటు అందులో మధ్యలో యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది, JNTU కానీ, మెడికల్ కాలేజ్ కానీ. సో అన్నిటి మీద ఒక సమగ్రంగా ఒక అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసి పిల్లల్ని మరింత విద్యావంతులుగా చేయడం కోసం, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఈ ఏపీ దర్శన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈరోజు శ్రీకాళహస్తిలో వెళ్తారు, రేపు శ్రీహరికోట విజిట్ చేస్తారు. ఈ విధంగా
ఇందాక చెప్పిన షెడ్యూల్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మళ్ళీ సేఫ్గా 10వ తారీఖు సాయంత్రం కడపకి రీచ్ అవ్వడానికి మేము పూర్తి స్థాయిలో రూపకల్పన చేశాము. అలాగే ఆల్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్, ప్రతి బస్సుకి కూడా ఒక 5 టీచర్స్ని, ఒక 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ని పెట్టడం, అలాగే ఒక డాక్టర్ని, ఏఎన్ఎంని, అలాగే మిగిలిన కలెక్టర్స్ అందరితో ఏ జిల్లాలకు వెళ్తున్నారో ఆ కలెక్టర్స్ కూడా వీటి గురించి చెప్పి అక్కడ కావాల్సిన ఏర్పాట్లని, టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్ని ఏర్పాటు చేసే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఎక్కడ పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చేయటం జరిగింది. ఈ 500 మందిలో 322 మంది ఆడపిల్లలు, 178 మంది మగపిల్లలు, వీళ్ళందరూ కూడా ఆ ఎగ్జామ్ టాలెంట్ టెస్ట్ టాపర్స్ అయిన వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా, అలాగనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ దర్శన్ పేరిట కలెక్టర్ గారి ఇనిషియేషన్తో ఈరోజు 500 మంది విద్యార్థులను విద్యా విజ్ఞాన విహారయాత్రకి కలెక్టర్ గారి ఆయన యొక్క ఇనిషియేషన్తోనే ఇది ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి ఇలాంటి స్టెప్ తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానము, విహారము, వినోదం కూడా ఉండాలా, ఓవరాల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఈరోజు ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రాము తయారు చేసుకొని ఇంతమంది పిల్లలని ఈ యొక్క విహారయాత్రకు పంపించడం జరిగింది. దాంట్లో దాదాపు అధిక సంఖ్యలో విద్యార్థినులు ఉండడం కూడా ఒక ముఖ్య విషయము. దానికి సంబంధంగా ప్రతి ఒక్క అరేంజ్మెంట్ కలెక్టర్ గారు దగ్గరుండి చూసుకున్నారు. దానికి సంబంధంగా 11 బస్సులు వెళ్ళడం జరిగింది. దాంట్లో దాదాపు 10:1 రేషియోలో టీచర్లు కానీ, హెల్త్ హెల్ప్ కానీ పెట్టేసి వీటిని పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ చేసి అరేంజ్మెంట్ చేసేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అక్కడున్న అధికారులతోనో అక్కడున్న ప్రభుత్వ విభాగాలతో మాట్లాడేసి అరేంజ్ చేసుకున్నారు. ఇది తప్పకుండా కడప జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే దీన్ని దిశానిర్దేశంగా తీసుకొని మిగతా జిల్లాలు కూడా పోతున్నాయి ఇన్ ఫ్యూచర్లో. తప్పకుండా ఈ మహత్తరమైన వినూత్నమైన ఆలోచన చేసినందుకు కలెక్టర్ గారిని అభినందించాలా. అలాగనే వారికి సహకరించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలు కానీ, అలాగనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానీ అందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ ట్రిప్ బ్రహ్మాండంగా పూర్తి చేసుకొని పిల్లలందరూ మళ్ళా వచ్చి వాళ్ళలో ఒక ప్రతిభను మెరుగుపరుచుకొని వస్తారు. డెఫినెట్గా ఈ యొక్క ట్రిప్ ఫ్యూచర్లో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది, వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక తండ్రి లాంటి మనసుతో కలెక్టర్ గారు అరేంజ్ చేయడము చాలా అభినందనీయ విషయము. ఆల్ ది బెస్ట్.